సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. నేను దగ్గర నుంచి కాసుల శ్యామ్ గారికి, మిగతా లిరిసిస్ట్ అందరికీ, అలాగే ఈ సినిమాకు పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనపడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ. తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదు, ఏది తను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది తను చూసి. And this has happened because he's worked with good directors. మంచి దర్శకులతో, మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈ రోజు తను యాక్టింగ్ లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు, నిర్మాతల వల్లే అనేది అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావను అంటే చెప్పాను కానీ, బట్ నాకు ఎప్పుడు ఒక చిన్న భయం ఉండేది. యాక్టింగ్ అంటున్నాడు, సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిస్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాట్ 2. స్టేజ్ అలాగే దాని తర్వాత ప్రియాంక జావల్కర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సత్యం రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ఒక్కటి చేయాలనుకున్నాను, కుదరలేదు. జై ఎన్టీఆర్. Thank you boys and hearty congratulations to the super success of Mad Square. Okay, so Mari. Thank you. Please. ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో ఆయన కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, ఆ కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అంత పిచ్చాను అంటే ఏమన్నంటే సీట్లో ఉండే కానీ ఆ థియేటర్లో ఇంతవరకు ఏ సినిమాలు కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినాను ఈ సినిమా. Chirabab garu and Kalyan garu for giving me this opportunity. I don't want to take a lot of time, but ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు యుఫోరియా గురించి విన్నా కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా.